ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మెహవాను పార్లమెంటు నుంచి బయటకు పంపించారు. మరి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ వీళ్ళేమో పార్లమెంటులోనే ఉన్నారు. మరి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారు, మా జీవితాలు ఆగం చేస్తున్నారు అన్న సాక్షి మాలిక్ కానీ, వీరేందర్ కానీ, ఇంకా చాలామంది ఏమో వాళ్ళకున్న పద్మశ్రీలను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం, మాకు అవసరమే లేదు, ఇటువంటి దేశంలో మా బతుకులేంది, ఇంత దుర్బలమైన పరిస్థితులు వచ్చేసినాయి అని వాళ్ళు మానసిక క్షోభను అనుభవిస్తారు. మరి తప్పులు చేసినాడేమో పార్లమెంటులో ఉంటారు, ప్రశ్నించిన పాపానికేమో వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇగో ఇది మన 21st సెంచరీ రాజకీయాలు, లేకపోతే మోడీకి సంబంధించిన రాజకీయాలు. అంటే దేశం మతాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న అరాచకాలు, బీజేపీ చేస్తున్న అరాచకాలు గిట్లున్నాయి. కాబట్టి ఈ లోక్సభ ఎలక్షన్లలో జర చూసి ఓటేరి మళ్ళా గుడ్డిగా బీజేపీకి కానీ మోడీకి కానీ ఓటేస్తే దేశం ఎటు ఆకుండా పోతుంది.